హాయ్ ఫ్రాన్స్, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా జలధార. ఇది సింహాచలం కొండపై నుంచి వస్తుంది. ఇక మొదలెడదామా? ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా మాధవధార జంక్షన్ దగ్గర అయితే ఉన్నాం. ఇదిగోండి, ఇదే మాధవధార జంక్షన్. ఇప్పుడు మనం బిర్లా జంక్షన్ నుంచి పైకి వెళ్ళాలి. వేణుగోపాల స్వామి టెంపుల్కి వెళ్ళాలంటే మనం ఈ జంక్షన్ నుంచి టెంపుల్కి వెళ్ళాలంటే కొంచెం దూరమే చెప్పాలంటే, నడుచుకుని వెళ్ళాలంటే. ఇక్కడ మనకు ఆటో స్టాండ్ కూడా ఉంటుంది. ఆటో అన్నలు చెప్తే మన టెంపుల్ దగ్గర అయితే దింపేస్తారు మనీ తీసుకొని. మాధవధార టెంపుల్ అని చెప్పాలి. కానీ సరదాగా ఉంటే మాల నడుచుకొని కూడా వెళ్ళిపోవచ్చు. సరదాగా అన్నానులేండి, అదే భక్తి ఉంటే మాల నడుచుకొని వెళ్ళొచ్చు. ఇదిగోండి, ఫైనల్గా మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదిగోండి, ఇదే ఎంట్రన్స్ గేటు. కాలు పీకుతున్నట్టున్నాయి. ఎరా అప్పుడే అలసిపోయావా? అప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలైంది. అంటే అది రా, ఎంత దూరం ఉందిరా ఇంకా పైకి? చాలా దూరం నడుచుకొని వస్తున్నారా? ఇంకా ఉంటుందా పైకి? ఉంటుందా? నడాలి ఇంకా పైకి నడాలి. సరే పద వెళ్దాం పద. ఇంకా ఇంకేటి చేస్తాం, వచ్చాం కదా. వీడియోలు తీయకరారే, బాగోదు రారే. దీని వీడియో తీస్తాడేటి? వద్దురారా, రారా బేగా. మనం ఇక్కడ లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడ పక్షులు కిలకలు రావాలి, కాకిలు కిలకలు రావాలి, ఎంట్రీ పలుకుతాయి. అది వెల్కమ్. ఇక్కడ చిలకలు కూడా ఉంటాయి. భలే ఉంది ఇక్కడ, మీరు కూడా వినండి. అరే కెమెరా పైకి తిప్పరా. చిలకలు కనిపిస్తున్నాయి మీకు చిలకలు ఇక్కడ? అవి కూడా మాకైతే కనిపిస్తున్నాయి. ఇక్కడ కెమెరాలో సరిగ్గా క్యాప్చర్ అవ్వట్లేదు, మన పెద్ద కెమెరా కాదు కదా. ఇవైతే బాగున్నాయి చిలకలు, చాలా చిలకలు ఉన్నాయి ఇక్కడైతే. అసలు మా వీడియోకి బీజిఎంలో సెట్ అయిపోయింది. మేము బీజిఎం పెట్టకుండా సెట్ అయిపోయింది. ఇదిగోండి, ఇక్కడ చిన్న తులసి మొక్కను కూడా పెట్టారు ఎవరో. ఇక్కడ పేర్లు ఎందుకులేండి, ఎవరో పెట్టారు, మనకే తెలియదు ఎవరో పెట్టారు. బాగుంది. ఇదిగోండి, మనం ఫైనల్గా అయితే టెంపుల్ దగ్గరికి అయితే వస్తాం మెల్లగా ఎలా నడుచుకొని. ఇదిగోండి, టెంపుల్ అయితే మనకు అక్కడ ఉంది. ఇంకా కొంచెం దూరం ఎవరో వెళ్తున్నారు మాకన్నా ముందు. చాలామంది వచ్చారు మాకన్నా ముందు, ఇక్కడ కనిపించారు. అంటే మేము బై వాక్ కదా, వాళ్ళు మాకన్నా ముందు నడుచుకొని వెళ్ళిపోయారు స్పీడ్గా బైకుల మీద వచ్చి. అంటే అందరూ నడుచుకొని రావడానికి చూస్తారు, ఎక్కువ మంది దానికి ఇష్టపడతారు. అంటే బాగుంటుంది కదా నడుచుకొని వస్తే దేవుడి దగ్గరికి, మంచిదని కూడా చెప్తారు. అందుకని అయితే అందరూ కొంతమంది నడుచుకొని రావడానికి ఇష్టపడతారు. ఇక్కడ స్టార్టింగ్లో ఇంకో టెంపుల్ కూడా ఉంది, ఆ ఫోటోలు కూడా తీసాం. ఎలా ఉన్నాయో మీరే చెప్పండి కమెంట్స్లో ఫొటోస్. ఇదిగోండి, మనం ఫైనల్గా అయితే టెంపుల్ దగ్గరకు వస్తాం. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే వేణుగోపాల స్వామి టెంపుల్ పైన. ఇక్కడ వ్యూ పాయింట్ కూడా ఉంది మెట్ల నుంచి పైకి వెళ్తే, కానీ మాకు టైం కుదరక మేము వెళ్ళలేకపోయాము. ఈసారి వస్తే ఖచ్చితంగా వ్యూ పాయింట్ కూడా తీస్తాం. ఆ పైనుంచి సింహాచలంకి వెళ్ళే దారి కూడా ఉందంట ఆ పైకి వెళ్తే, కానీ మాకు కొంచెం టైం కుదరలేదు, అందుకని తీయలేకపోయాము. నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా జలధార అని. ఇదిగోండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే జలధార. ఈ సింహాచలం కొండపై నుంచి అయితే వస్తుంది. దీని స్టార్టింగ్ ఎక్కడ ఉందో కూడా ఎవరికి తెలియదు, అదే ఇక్కడ మిస్టరీ. ఈ వాటర్ని తాగుతారు కూడా, ఇది చాలా మంచిది వాటర్. స్నానం కూడా ఇక్కడ చేస్తారు, చాలా పవిత్రమైనది ఈ జలధార అనేది. ఒకటైతే బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ సబ్బులతో షాంపూలతో స్నానాలు అయితే చేయకూడదు. చెప్పాను కదా ఈ వాటర్ చాలా పవిత్రమైనదని. తడి బట్టలతో వెళ్ళాలని ఇక్కడ ఆచారం అనమాట గుడిలోకి. అందుకనైతే సబ్బులతో షాంపూలతో స్నానాలు చేయకూడదు. నార్మల్గా మన ఒళ్ళంతా తడిసేలా స్నానం చేసి అయితే లోపలికి వెళ్ళాలి. మేము లోపల దేవుని కూడా తీద్దాం అనుకున్నాం, కానీ బాగోదు కదా, ఎందుకని తీయలేదు. మామూలు దండం పెట్టేసుకొని అయితే బయటికి అయితే వచ్చేసాం. ఇక్కడ మనకి ఇంకా చిన్న ఖాళీ కూడా ఉంది, ఇక్కడ నాట్యం నేర్పిస్తారు అనుకుంటాను. మరి ఇప్పుడు నేర్పిస్తున్నారు లేదో నాకు తెలీదు. అక్కడ మీకు కనిపిస్తుంది కదా, అది భైరవుడిది విగ్రహం. చాలా పాత విగ్రహంలో ఉంది. ఇలాంటివి ఇక్కడ చాలా ఉన్నట్టున్నాయి, రాజుల కాలంలో కట్టిన టెంపుల్ కదా, అందుకనైతే మనకి ఇక్కడ చాలా కనిపిస్తాయి ఇలాంటివి. ఇక్కడ పైన భైరవుడిది కూడా ఒక చిన్న టెంపుల్ ఉంది, అది చూడడానికి అయితే వెళ్తున్నాం. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జల్సీగా ఉందిరా. ఒలింపిక్స్ లో మగవాళ్ళ అందాల పోటీలు పెడితే ఇండియా గోల్డ్ మెడల్ కొడతాను రా. మీరు ఇందాక చూసారు కదా జలధార, ఆ జలధార ఆ కాలగుంట ద్వారానే వస్తుంది కిందకి. ఆ పైనుంచి పడుతుంది జలధార, ఆ పైనుంచి ఈ కిందకైతే వస్తుంది. నాకు ముందైతే ఈ టెంపుల్ గురించి అయితే తెలియదు, ఇంకా అన్న చెప్పాడు నాకు ఈ టెంపుల్ గురించి ఇక్కడ ఉందని. దాని తర్వాత మేము ఇద్దరం కలిసి రీసెర్చ్ చేసి కొంచెం దీని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అయితే ఇక్కడికి రావడం అయితే జరిగింది. ఇది సింహాచలం టెంపుల్కి ఉప దేవాలయం. అంటే అక్కడ అడిగితే మాకు చెప్పారు ఇది స్వయంభూగా వెలిసిన కృష్ణుడి దేవాలయం అని. అంటే మాధవుడు వేణుగోపాల స్వామి అని ఉంటారు కదా,
అంటే ఇద్దరు రూపాలు వేరైనా కూడా దేవుడు ఒకటే, కృష్ణుడే ఇద్దరు రూపాలు. అంటే అప్పట్లో పాతకాలంలో రాజులు అయితే దీన్ని కట్టించడం జరిగింది ఈ టెంపుల్ని. దాని తర్వాత ఇది సింహాచలం వాళ్ళు వాళ్ళ ఆధీనంలోకి తీసుకున్నారు, సింహాచలం దేవస్థానం వాళ్ళు. దాని తర్వాత దీన్ని డెవలప్మెంట్ అయితే చేశారు, చాలా బాగా చేశారు, నిజంగా చాలా బాగుంది. ఇంత పైన ఈ కొండ ఇంత పైన ఉంది, మీరు చూసారు కదా ఎంత దూరం నడుచుకొని వచ్చాము. అప్పట్లో ఇంత పైకి కొండలు ఈ రాయిలన్నీ కొట్టేసి ఇవన్నీ నీట్గా చేయడం అనేది చాలా చాలా గ్రేట్ అని చెప్పాలి. నిజంగా చాలా బాగా చేశారు. టెంపుల్ అయితే మీరు చూసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ లోపల రథం కూడా ఉంది, అంటే దేవుడిని ఊరేగిస్తారు అనుకుంటాను. నేను ఎప్పుడు చూడలేదు, అంటే మా ఇల్లు ఇటువైపు కాదు, ఇక్కడ నుంచి కొంచెం దూరం, అక్కడ నుంచి ఎప్పుడు నేను వినలేదు. ఈసారి అయితే మాత్రం గ్యారంటీగా వస్తాను, అదొక షార్ట్ కూడా తీసి పెడతాను. అరే చింతపిక్కలరా, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి.